బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భీమన్నను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ బాధితుడి వద్ద నుండి జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్టీఐ బిల్లులను రీఎంబర్స్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ఈ బిల్లులో ప్రాసెసింగ్ కోసం 9,000 రూపాయలను లంచంగా ఇవ్వాలని బాధితుడిని వేధించాడు. దీంతో ఏసీబీని బాధితుడు ఆశ్రయించాడు. నిర్మల్ జిల్లా బాసరలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భీమన్నను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ బాధితుడి వద్ద నుండి జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్టీఐ బిల్లులను రీఎంబర్స్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ బిల్లుల ప్రాసెసింగ్ కోసం 9,000 రూపాయలను లంచంగా ఇవ్వాలని బాధితుడిని వేధించాడు. దీంతో ఏసీబీని బాధితుడు ఆశ్రయించాడు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఈ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ భీమన్ అయితే ఈ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు, దీని గురించి తాజా అప్డేట్ అండి. భావించి డిజిటల్ పేమెంట్ ను ఆశ్రయించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారుల వ్యూహానికి చిక్కారు. బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి భీమన్న లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు రెడ్ హ్యాండ్ గార్డ్ పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా బాసర్లో ఇటు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారుల వల్ల చిక్కినటువంటి ఘటన మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి భీమన్న ఇప్పుడు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులుస్తున్న భీమన్న ఇటు బాసరతో పాటు తానూరు పిహెచ్సిలో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తానూరు పిహెచ్సిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి సాయిబాబా అనేటువంటి బాధితుడికి సంబంధించినటువంటి జీపీఎఫ్ తో పాటు ఎఫ్టీఏ, ఇతర వైద్య సేవల బిల్లులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయడానికి లంచం డిమాండ్ చేశారు. మరి బాధితుడు అంత ఇచ్చుకోవాలంటూ చెప్పడంతో అతన్ని వేధింపులకు గురి చేశాడు. చివరకు అతని వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బైంసాలోని భీమన్న నివాసంలో సాయిబాబా నుండి 9,000 రూపాయలు లంచం తీసుకున్నాగా ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి ఇటు పట్టుకున్నారు. అయితే ఈ మొత్తాన్ని భీమన్న ఫోన్ పే ద్వారా, అంటే నగదు రూపంలో కాకుండా ఫోన్ పే ద్వారా డిజిటల్ రూపంలో స్వీకరిస్తుండగా అధికారులు సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. అయితే మొత్తానికి ఏసీబీ అధికారుల వలలో చిక్కినటువంటి భీమన్నను ఇటు అతను అధికారుల బాసర పిహెచ్సితో పాటు అతను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి తానూరు పిహెచ్సికి కూడా తీసుకెళ్లి రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాలు రాత్రి వరకు కూడా కొనసాగాయి. ఆసుపత్రి సిబ్బంది నుంచి గతంలో భీమన్న పనితీరుతో పాటు ఇతరత్ర వ్యవహారాలు జరిగినటువంటి తీరుపై కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు ఆయన కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి దీనికి సంబంధించి అధికారులు కూడా ఏసీబీ అధికారులు కూడా ఇటు ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. ఎవరైనా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినా, వేధించినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించి అధికారుల అవినీతిపై పోరాడాలని చెప్పేసి ప్రజల సహకారం కోసం తమ ఏసీబీ అధికారుల శాఖ కూడా పనిచేస్తుందని చెప్పేసి పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఏసీబీ అధికారుల ఒక్కసారిగా దాడులు జరిగినటువంటి క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బైంసా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ప్రకంపనలు చెలరేగాయని చెప్పవచ్చు. బైంసం డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒక్కసారి కూడా ఆందోళన మొదలైంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఏసీబీ దాడులు జరగకపోవడంతో పాటు ఇటు తాజాగా ఘటన అనేది లంచావతారాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నటువంటి చెప్పుకోవచ్చు. ఇటు నగదు రూపంలోనే కాకుండా డిజిటల్ లావాదేవీల రూపంలో కూడా లంచం తీసుకున్నా కూడా దొరికిపోవడంతో ఉద్యోగుల విస్మయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నరేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.